నువ్వు సుధాకరు పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. మంచిది కాదా అంటే? సుధాకర్తోనే మా వంశం అంతరించిపోతుంది. నాకు అర్థం కావడం లేదు మావయ్య. నీకు పెళ్ళైన వెంటనే వైధవ్యం ప్రాప్తిస్తుంది. బాధపడకమ్మా, ఇలా జరగాలని నేను కోరుకోవటం లేదు. నాకు తెలిసిన దొంగ బకెట్ దాచింది నువ్వే కదా రమణి? ఏమైంది అమ్మా? ఏమండి, ఆ అమ్మాయికి ఏం చెప్పారు? అలా ఏడుస్తూ వెళ్తోంది. సుధాకర్తో ఆ అమ్మాయికి పెళ్లి జరగదని చెప్పాను. ఎందుకండి? తెలిసి తెలిసి వాడి జీవితంలో లిప్పులు పోతారు. అమ్మా రమణ్, నువ్వేమన్నా అన్నావా? అలా ఏడుస్తూ వెళ్ళిపోతుందేంటి? ఆహా, అంతా మీ నాన్నగారు చేసిన నిర్వాకం. ఆ అమ్మాయి చెయ్యి చూసి మీ ఇద్దరికి పెళ్లి జరగదని చెప్పారట. ఏం చెప్పారు? ఏం చెప్పారండి? నీ పిచ్చ జాతకాలు మీరును మా జీవితాలతో అక్కర్లేదు. తండ్రివి కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు రమణ ఏమైనా అగాయిత్యం చేసుకోవాలి. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ అమ్మాయి మీద ప్రేమతో నువ్వు నన్ను ఏమైనా చేయగలవు, కానీ బ్రహ్మరాసిన ఆమె రాతని మార్చలేవురా. అది చూస్తాను. ఏమండి, పట్టుబట్టి ఆ అమ్మాయి నేను కోడలిగా చేసుకుంటే మనకి పుత్రశోకమే మిగులుతుంది. ఏమండే అలాగున్నారేంటి? కొత్త డ్రైవర్ సరిగ్గా లేడా? ఆడు సరిగ్గా లేడని కాదు, నువ్వు స్టీరింగ్ ముందు మహారాజుల కూర్చుని ఇలా తూలు మీ కూర్చుంటుంటే చూడలేకపోతున్నాను. ఏంట్రా నీకు ఎలా కనపడుతున్నాయేంటేనా? డ్రైవర్ అన్న వాచ్మెన్ అన్న జీతం ఒకటే కదంటే. అంతేనంటవా? ఎక్కడికి పారిపోతున్నావు? ఈ రోజు కొర్రమీను కాదు, బొమ్మిడాయల పులుసు. బొమ్మడాయల పులుసా? ఏ మసాలా బాగా దట్టించావా? పదా చెప్పదా? అంటే నేను కూడా రానా అండి? బొమ్మిడీలు కాదు, బాస్ వచ్చాయంటే బాను బొప్పాస్ అయిపోతుంది. మన డ్రైవర్స్ అభివృద్ధిలోకి రావాలంటే మీరంతా బాగా కోఆపరేట్ చేయాలి. ఏమయ్యా శివరావు, తిరుపతి 3 హోటల్ బస్సు రెడీ అయిందా? అంతా రెడీ అండి, కానీ రాత్రి దొంగలు పడి ఫ్రంట్ టైర్లు ఎత్తిపోయారండి. దొంగలు పడి ఫ్రంట్ టైర్లు ఎత్తుకెళ్లారా? సుబ్బారావు చెప్పాడండి. ఏమయ్యా సుబ్బారావు? అవును సార్, పోయిన మాట యథార్థమే సార్. పోయిన మాట యథార్థమా? ఒట్టు కూడా వేసేటట్టున్నది ఏమిటి? నిలబెట్టిన బస్సు టైర్లు అయిపోయాయంటే నిల్చున్న మనిషి బూట్లు కూడా పోతాయిగా. రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? వాచ్మెన్ గౌతమ్ రాజండి. అమ్మ నా స్టిఫిన్ టైరు, నిన్ను డ్రైవర్ గా పెడితే బస్సుల్ని నదుల్లోకి దొలుతున్నావని వాచ్మెన్ గా వేస్తే షెడ్డును దొంగలకు అప్పగిస్తావా? ఎక్కడ వాడిప్పుడు? లోపల ఉన్నాడండి. వాచ్మెన్ లోపల ఉన్నాడు, మీరు బయట కూర్చున్నారు. మా బాస్ వచ్చే టైం ఏంది? వెళ్ళిపో. నేను వెళ్ళను పో. అది కాదు, నిన్ను గాని ఇక్కడ చూసారంటే నా వచ్చే పోతే అసలే రాత్రి చేతిలో దొంగలు పడి టైర్లు ఎత్తుకెళ్ళిపోయారు. వెళ్ళిపోవా ప్లీజ్. సర్లే నేను వెళ్తా గాని మరి నేను అడిగింది ఇస్తావా? ఏ నీకు ఎలా కనపడుతున్నాను నేను? అయితే నేను వెళ్ళడు పో. సరే, ఇక్కడ కాదు, మరెక్కడా? ఇక్కడ. మా బాసు వచ్చేస్తాను. మా బాసు నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్కడ దాచావురా? చెప్పు. దాచడమేంటి సార్? ఆశ్చర్యపోతావేరా? నాకు ఒళ్ళంతా కళ్ళేరా అంటే ఇద్దరు టైప్ అన్నమాట. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? నిన్ను డ్రైవర్ గా తీసేసి వాచ్మెన్ గా పెట్టారని రాత్రి టైర్లు కాజేయించావు కదూ? రాత్రి పోయిన టైర్లు కాదురా, మొన్న పోయిన హారంలు కూడా నీ దగ్గరనే ఉన్నాయి. అవుతావేట్రా? ఇక్కడ నాకు రేడియేటర్ బాయిల్ అయిపోతుంటే నీకు చావురుతున్నా అంటే నేను వాచ్మెన్, నువ్వు ఓనరువే? నిన్న టైర్లు కాజేశావు, మొన్న హారంలు కొట్టేశావు, రేపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాజేస్తావు. నిన్నిట్లా వదిలి పెడితే నా ట్రావెల్స్ నీకు ఇచ్చి నీ వాచ్మెన్ పోస్ట్ నేను చేయాలి, అంతే కదూ? నువ్వు నవ్వుతావేమిట్రా? నువ్వు సీరియస్ గా ఉండాలి సీన్లో న్యాయంగా.
నవ్వు నేను కొట్టదలుచుకున్నానంటే పట్ట 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 పీకి పారేస్తానంతే. ఇదేమిటి అదే సంగతి. ఏమయ్యా సుబ్బారావు, ఇక్కడ నువ్వు డస్కులు పెట్టించావా, డబల్ కాట బెడ్లు పెట్టించావా? రమణి ప్లీజ్ నా మాట విను. మా నాన్న మాటలు నమ్మద్దు. ఆయన అందరితో ఇలాగే చెప్తాడు. మా నాన్న చచ్చిపోతారని వాళ్ళందరూ చచ్చిపోయారా? నాకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది. మామయ్య చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తెలిసి తెలిసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు కీడు చేయలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? సుధాకర్, మనం ప్రేమించుకున్నది ఆనందంగా మన జీవితాలు గడపాలని కానీ ఒకరి వల్ల ఒకరికి హాని కలగాలని కాదు. నువ్వు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. నా దారి నన్ను పోని సుధాకర్. ఇంకెప్పుడు నన్ను కలుసుకునే ప్రయత్నం చేయకు. రమణి దయచేసి నా వెంట రాకు. నా వెంట పడితే నేను నీకు దక్కను. ఏంటయ్యా ప్యాసింజర్ మిస్ అయిన బస్సులాగా అంతా డల్ గా ఉన్నారేంటి? ఎవరో ఒకరు మాట్లాడండి. వీడొకడు రేడియేటర్ మీద క్యాప్ లాగా. సార్, గుంటూరు వెళ్లాల్సిన 3546 బరంపురం వెళ్ళింది, కానీ వైజాగ్ దాటగానే బ్రేక్ డౌన్ అయింది. గుంటూరు వెళ్ళవలసిన బస్సు పరంపర వెళ్తుంటే పొరపాటున వైజాగ్ దాటగానే బ్రేక్ ఫెయిల్ అయింది. అబ్బో సరే చూడ టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు నేనేం సుఖపడ్డానని ఛాయిస్తున్నావు. విజయవాడ బస్సులో మన సుందర పొరపాట్లు లేదండి. మూడు పేదల మధ్య సీట్ ఏమో ఇంకోటికి అమ్మేసిందండి. ఆడేమో అర్ధరాత్రి సీటుకేసి దాన్ని లేపుకి వెళ్ళిపోయాడండి. దాని మొగుడేమో నా పిల్లమో అని మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడండి. అదే కుదరదు. ఇక నుంచి మన బస్సుల్లో ఎవడి పెళ్ళాన్ని వాడే చూసుకోవాలి. ఏమండే హైదరాబాద్ బస్సులో టీవీ పాడైపోయింది. ప్యాసింజర్లు అందరూ బస్ ఆఫ్ చేసి తలా 5 రూపాయలు వాపస్ తీసేసుకున్నారండి. దానికి మనం ఏం చేస్తామయ్యా? అది దూరదర్శన్ తప్పు. టీవీ కాదండి, అది మన వీడియోనే. అరే నువ్వు వాచ్మెన్ కదా, అసలు నీకెందుకురా బస్సుల సంగతి? సరే చూడ చాయ్ కొడుచు. ఒరే, నేను ఇక్కడ ప్రాబ్లం మీద ప్రాబ్లం లో ఉంటే నువ్వు మధ్యలో త్యాయి కొడుకు అంటావేరా? సుధాకర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేవి కాదు సార్. ఎలాగో అలా అడ్జస్ట్ చేసేవాడు. అవునయ్యా, ఆ సుధాకర్ రెడ్డి ఇంకా ఇంట్లో కూర్చొని రమణి భజన చేస్తున్నాడా? అప్పారావు గారు, పెట్రోల్ ట్యాంకీ మీద మూత లేవు, ఎప్పుడు ఆలోచనలో ఉంటావు. తమరెళ్ళి సుధాకర్ అర్జెంటుగా మా ఇంటికి రమ్మని చెప్పండి. అలాగే. ఏమండే నన్ను కూడా వెళ్ళిపోమంటారా? అయిపోయి అంత ఒకసారి సార్ ఒకసారి చెప్పాలా? నువ్వుంటే ఈ గొడవలన్నీ జరిగేవి కాదు కదా. ఇప్పుడు చూడు ఎంత నష్టం వచ్చింది నాకు. ఆ బీదర్ బస్సు మధ్యలో ఆగిపోయేసరికి పాపం మందు కోసం బీదర్ వెళ్లే రెగ్యులర్ ప్యాసింజర్స్ నాలికలు పెరసగట్టుకుపోయి నకనకలాడిపోయారు. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకో బస్సు పంపించాల్సి వచ్చింది. 5,000 రేడియేటర్లో పోసినట్టేగా. మనసు బాగోక. మనసు బాగోక. సుధాకర్, నువ్వు ఒక్క విషయం ఆలోచించు. నువ్వు తిరిగిలవాడేవనే కదా నా మొత్తం ఈ డకోటా డ్రైవర్స్ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాను. నిన్నెప్పుడైనా సరే నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులాగా చూశానా? లేదండి, సొంత మనిషి కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. మరి మనసు బాగులేదు, మడ్గారు బాగులేదంటూ సొల్లు కబుర్లు చెప్తావేమయ్యా? ఇదిగో సుధాకరు, నువ్వు ఆ బేరింగ్ మోహన్ది అదేనయ్యా రమణి ఒకరినొకరు ప్రేమించుకున్నారని నీ ఉద్దేశం. కానీ ఆ దిద్దు మోహన్ చేసింది అదే రమణి బాబు. ఏం చేసింది? నీలాగా ఆఫీసులో కొట్టి బీచ్లోకి వెళ్ళి ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అని పాటలు పాడుకుంటూ తిరిగిందా? నీ ముక్కు మీద గుద్దు గుద్ది 100 ఎకరాల కొబ్బరి తోట పెళ్లి చేసుకుని నిన్ననే మన ట్రావెల్స్ ఏసీ కార్లో హనీమూన్కి వెళ్ళిపోయింది. రేపటి నుంచి నేను సిన్సియర్ గా ఆఫీస్కి వచ్చేస్తానండి. ఇదిగో సుధాకర్, నువ్వు ఆ గ్రీసు మోహన్ దాని అదేనయ్యా రమణి దాని అమ్మ లాంటి అమ్మాయిని చేసుకుని మన ట్రావెల్స్ ఏసీ కార్లో దానింటి ముందు నుంచి హారన్ కొట్టుకుంటూ హనీమూన్కి వెళ్ళాలి. అది మొగతనం అండి. అసలు ఆ మాటకొస్తే అమ్మాయి నెగిటివ్ ప్లస్ ఆంధ్రాయి. నీ కోసం ఓ మంచి గుణవంతురాలు, రూపవతి, సిద్ధిమోహం కానిది, ఎడ్యుకేటెడ్ అయిన అమ్మాయి సూచించాను. పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటావా? మా అమ్మని అడగాలండి. ఆ పేరు భవాని, గొప్ప అందగత్తి. ఆ కళ్ళుంటాయండి, అబ్బా అంత అందమైన కళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. పెదవులు మాత్రం అబ్బో దొండ పండ్లండి. పెదవుల పక్కన దొండ పండ్లు పెడితే ఏది పెదవో ఏది దొండ పండు నేను తప్పితే చస్తే ఎవడు కనుక్కోలేడు. ఆమె శిరోజాలు కూడానండి నల్లటి తుమ్మెద రెక్కలు. కాకపోతే ఈ మధ్య ఒక తెల్లపాయ వచ్చిందనుకోండి, వచ్చినా కూడానండి ఆమె అందం పెరిగిందే గాని తగ్గలేదండి.
ఏమిటి అమ్మాయికి అప్పుడే జుట్టు తెల్లబడిందా? అబ్బే అమ్మాయి గురించి కాదు నేను చెప్తుంది, మరి వాళ్ళ అమ్మ గురించి. వాళ్ళ అమ్మ సంగతి మాకెందుకండి, ముందు అమ్మాయి సంగతి చెప్పండి. అవునవును, పిల్ల గురించి చెప్పాలి కదా. ఆ. పిల్ల కూడా వాళ్ళ అమ్మ పోలికే. ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన మారుతి జనులాగా ఉంటుంది. వాళ్ళ అమ్మతో మీరు అర్ధరాత్రి పోయి తలుపు కొట్టండి, షోరూమ్ నుంచి బయటకు వచ్చిన హైటెక్ బస్సే. అర్ధరాత్రి నే వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టడం ఏమిటండి? నేను చెబుతుంది మీ గురించి కదండి, నా గొడవ. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి బాగా క్లోజ్ కదా. ఆ. అసలు వాళ్ళ అమ్మండి, వాళ్ళ అమ్మ ఇంతకీ వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడో చెప్పండి. ఆ, చేసిన పాపాలు కడుక్కోవడం కోసం కాశీకెళ్ళి గంగలో దూకాడు. పాపాలు పైకి తేలి ఈయన మునిగిపోయాడు. అమ్మాయి గుణవంతరాలైతే చాలు, నా కూతుర్లా చూసుకుంటాను. ఆ నమ్మకంతో ఆ పిల్లను మీ ఇంటి కోడలుగా చేద్దామని ఉబలాట పడుతున్నానమ్మా. మీరు కోరుకునే సుగుణాలన్నీ ఆ పిల్లలో మూర్తి భవించున్నాయి. ఇంకేమిటి ఆలస్యం, ఆ సంబంధమే ఖాయం చేద్దాం. కాకపోతే ఒక్కసారి నేను ఆ పిల్ల చేయి చూడతా. ఎందుకు ఈ సంబంధం కూడా జరగొట్టానుగా? ఆ పిల్ల తన భర్తకు తప్ప మరి ఎవరికి చెయ్యి చూపించదు. చా రాభావని కూర్చో, పర్వాలేదు కూర్చో. సుధాకర్, ఈ అమ్మాయా నాకా? అమ్మాయి కదయ్యా, పిల్ల తల్లి. ఆహా, అదేమిటండి ఈవిడి తుమ్మ ముద్దులాగా ఇంతలా ఉంటుందని చెప్పారు. సన్నగా రివట్లా మాధురి దీక్షిత్లా ఉంది ఈవిడి. ఆ ఓవర్ యాక్షనే వద్దు, సంబంధం సెటిల్ చేస్తాగా. భవాని, నేను చెప్పానే సుధాకర్ అని. నమస్తే. పెద్దలంటే ఎంత వినయమో, ఎంత విధేయతో మొదటి నుంచి అంతే. చూసావుటయ్యా, కలువ రేకుల్లాంటి ఆ కళ్ళు, తుమ్మెద రెక్కల్లాంటి వెంట్రుకలు. సార్ వస్తున్నంతసేపు ఈవిడే కదండి వర్ణించారు. ఇప్పటికైనా అమ్మాయిని తీసుకొస్తారా ప్లీజ్? అమ్మాయి ఏది భవాని? ఇవాళ ఫ్రెండ్స్ తో కలిసి శ్రీశైలం పిక్నిక్ వెళ్ళింది. శ్రీశైలమా? శుభం, అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడే చూద్దాం, అక్కడే చూద్దాం. అదే ఓవర్ యాక్షన్ అంటే ఒకసారి చెప్తే చాలు, వెళదాంగా.